శుక్రవారం ఏప్రిల్ 24, 1885. నేడు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని బలరాం బోస్ ఇంటికి విచ్చేశారు. మధ్యాహ్నం దాదాపు 1 గంటకు మా బలరాం ఇంటికి వచ్చి చూసేసరికి శ్రీరామకృష్ణుల అతిథుల గదిలో నిద్రిస్తున్నారు. ఆయనతో పాటు ఒకరిద్దరు భక్తులు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. మా మెల్లగా గదిలోకి వచ్చి ఒక ప్రక్కగా కూర్చున్నాడు. పసిబాల్ని పోలిన ఆ సరళ హృదయుడిని చూసి తనలో ఇలా తలపోయసాగాడు. ఆహా, ఈ మహాపురుషుడు కూడా సాధారణ మానవుడిలా నిద్రిస్తున్నాడు కదా. మానవ జన్మ ఎత్తినందుకు మానవుడిలాగానే ప్రవర్తిస్తున్నాడు. మా విసునకర్ర పుచ్చుకొని శ్రీరామకృష్ణులకు మెల్లగా విసరసాగాడు. కాసేపు అయ్యాక ఆయన లేచి కూర్చున్నారు. మా ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసి పాదధూళి తీసుకున్నాడు. శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా మాతో, ఏం నాయనా, క్షేమమే కదా? అదేమిటో కానీ నా గొంతు పుండు అయింది. వేకువజామున చాలా బాధ కలుగుతోంది. ఎలా నయమవుతుందో చెప్పు నాయనా. వారు మామిడికాయ పచ్చడి చేశారు, దాన్ని కొద్దిగా తిన్నాను. ఇప్పుడు నీ భార్య ఎలా ఉంది? ఆ రోజు కాస్త నలతగా ఉన్నట్టు కనిపించింది. ఆమెకు చలువ చేసే పదార్థాలు పెట్టించు. కొబ్బరి బొండ, నీళ్లు మొదలైనవి ఇవ్వమంటారా అని అడిగాడు మా. పటికి బెల్లం పానకం త్రాగటం మంచిది అన్నారు శ్రీరామకృష్ణులు. గత ఆదివారం నేను మా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయాను అన్నాడు మా. నువ్వు మంచి పని చేసావు. ఇంట్లో ఉండటం వల్ల నీకు సౌకర్యంగా ఉంటుంది. ఇంట్లో నీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, అందువల్ల ఇంటి వ్యవహారాలు అంతగా నువ్వు పట్టించుకోనక్కర్లేదు. శ్రీరామకృష్ణులు ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఆయన నోరు తడారిపోసాగింది. పసిబాలుళ్ళ ఆయన మాతో, నా నోరు తడారిపోతోంది, అందరికీ ఇలాగే అవుతుందా అని అడిగారు. మా యోగిన్తో, యోగిన్ బాబు, నీకు కూడా నోరు ఎండిపోతుందా అని అడిగాడు. లేదే, ఈయనకు వేడి చేసినట్లుంది అన్నాడు యోగిన్. హరియాదాహకు చెందిన యోగిన్ శ్రీరామకృష్ణుల ఆంతరంగిక భక్తుల్లో ఒకడు. శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం సర్వసంగాలను పరిత్యజించి స్వామి యోగానంద నామంతో సన్యాసం పుచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణుల దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అది చూసి కొందరు భక్తులు నవ్వసాగారు. శ్రీరామకృష్ణులు, పిల్లలకు పాలు పట్టించడానికి కూర్చున్న తల్లిలా కూర్చునున్నాను. అందరూ నవ్వారు. అది సరే, నోరు ఎండిపోతోంది. నేను బేరీ పండు తిన్నా లేక జామ్రూలా? అయితే నేను వెళ్ళి జామ్రూలా పండు తీసుకొస్తాను అన్నాడు బాబురాం. నువ్వు ఈ ఎండలో వెళ్ళనక్కర్లేదు అన్నారు శ్రీరామకృష్ణులు. మా శ్రీరామకృష్ణులకి ఇంకా విసురుతూనే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, ఇక చాలే, చాలాసేపటి నుండి విసురుతున్నావు. పర్వాలేదండి, నాకేమీ కష్టంగా లేదు అన్నాడు మా. శ్రీరామకృష్ణ ఆప్యాయంగా, కష్టంగా లేదా? మా అక్కడికి దగ్గరలోని స్కూల్లో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం కాస్త తీరిక దొరకటం వల్ల శ్రీరామకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చాడు. అతడు స్కూలుకు వెళ్ళడానికి సమయం అవుతోంది. అందువల్ల మళ్ళీ స్కూలుకు బయలుదేరే ఉద్దేశంతో అతడు శ్రీరామకృష్ణుల పాదాలకు మొక్కాడు. శ్రీరామకృష్ణ మాతో, ఇప్పుడే వెళ్ళిపోతావా అని అడిగారు. స్కూల్ ఇంకా వదలలేదండి, అతడు విశ్రాంతి సమయంలో వచ్చాడంతే అన్నాడు ఒక భక్తుడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, పాపం, ఇంటి ఇళ్ళల్లాగానా? ఆమె 7-8 మంది పిల్లల తల్లి. ఆమెకు రాత్రింబవళ్ళు ఇంటి పనులతోనే సరిపోతుంది. వీటన్నిటి మధ్య అప్పుడప్పుడు వచ్చి భర్తకు సేవ చేసిపోతుంటుంది. అందరూ నవ్వారు. 4 గంటలకు స్కూలు వదిలిపెట్టిన తర్వాత మా మళ్ళీ బలరాం బోస్ ఇంటికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు దర్హాస్వాదనంతో అతిథుల గదిలో ఆసీనులై ఉన్నారు. భక్తులు ఒక్కరొక్కరుగా వస్తున్నారు. చిన్న నరేంద్రుడు, రాము వచ్చారు. నరేంద్రుడు కూడా వచ్చి ఉన్నాడు. మా శ్రీరామకృష్ణులకు మొక్కి కూర్చున్నాడు. ఇంట్లోపల నుండి బలరాం శ్రీరామకృష్ణుల కోసం ఒక పళ్ళెంలో హల్వా పంపించాడు.
ఎందుకంటే గొంతులో పుండు అయినందున ఆయన ఘన పదార్థాలు ఏవి తినలేకుండా ఉన్నారు. శ్రీరామకృష్ణులు హల్వాను చూస్తూ నరేంద్రుడితో, చూడబోయే మంచి మంచి పదార్థాలు వచ్చాయి, తిను తిను అన్నారు. అందరూ నవ్వారు. క్రమంగా సాయంకాలం కాసాగింది. శ్రీరామకృష్ణులు గిరీష్ ఇంటికి వెళ్ళనున్నారు. ఆ సందర్భం పురస్కరించుకొని గిరీష్ తన ఇంట్లో ఉత్సవం జరుపుతున్నాడు. ఇంటి 2వ అంతస్తు నుండి శ్రీరామకృష్ణులు మా కిందికి దిగి వచ్చారు. మరికొందరు భక్తులు ఆయనతో పాటు ఉన్నారు. ఇంటి ద్వారం వద్దకు రాగానే హిందుస్థానీ బిచ్చగాడు ఒకడు రామనామం గానం చేయటం ఆయన చూశారు. రామనామం వింటూనే నిశ్చలంగా నిలబడిపోయారు. మనస్సు అంతర్ముఖమైపోయింది. ఈ విధంగా కాసేపు నిలబడిన తర్వాత ఆయన మాతో, చాలా బాగా పాడాడు అన్నారు. ఎవరో భక్తుడు ఆ బిచ్చగాడికి 4 పైసలు ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు బోస్పారా వీధిలోకి ప్రవేశించారు. నవ్వుతూ మాతో ఇలా అన్నారు, ఏమయ్యా వీరేమంటున్నారు? పరమహంస సేన వస్తోందంటున్నారా? ఏమంటున్నారు ఈ మూర్ఖులు అన్నారు. అందరూ నవ్వారు. భక్తులతో కలిసి శ్రీరామకృష్ణులు గిరీష్ ఇంట్లోకి వెళ్ళారు. గిరీష్ అనేక మంది భక్తులను ఆహ్వానించాడు. వారిలో చాలామంది ముందుగానే అక్కడికి వచ్చి శ్రీరామకృష్ణుల రాకై ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చారని విని అందరూ లేచి నిలబడ్డారు. దరహాస వదనార విందులై ఆయన ఆసనం స్వీకరించారు. భక్తులు కూడా ఆయన చుట్టూ కూర్చున్నారు. గిరీష్, మహిమాచరణ్, రామ్, భవనాథ్ ప్రభృతులు అక్కడ కూర్చుని ఉన్నారు. ఇంకా బాబురాం, నరేంద్రుడు, యోగిన్, చిన్న నరేంద్రుడు, చునీలాల్, బలరాం మొదలైన వారు కూడా ఆయనతో పాటే వచ్చి ఉన్నారు. శ్రీరామకృష్ణుల మహిమతో, నేను నీ గురించి గిరీష్ ఘోష్తో ఇలా చెప్పాను. పలానా ఆయన ఉన్నాడు, అతడు చాలా లోతైన మనిషి. నువ్వు కేవలం మోకాలి వరకే మునిగి ఉన్నావు. నువ్విప్పుడు నా మాట నిలబెట్టాలి. మీరిద్దరూ వాదన చేయండి, కానీ రాజీ మాత్రం పడవద్దు సుమా అన్నారు. అందరూ నవ్వారు. మహిమాచరణ్, గిరీష్లు ఇద్దరూ వాదన మొదలుపెట్టారు. కొద్దిసేపు వాదన జరగగానే రామ్, ఈ వాదనలన్నీ ఎందుకు, కొంతసేపు కీర్తనలు పాడుకుందాం అన్నాడు. శ్రీరామకృష్ణులు రామ్తో, లేదు లేదు, ఇందులో కూడా ఎంతో అర్థం ఏమిటి ఉంది. వీళ్ళు ఇంగ్లీష్ మ్యాన్లు కదా, వీళ్ళు ఎలా వాదిస్తారో చూడాలనుంది అన్నారు. సాధనలు చేయటం ద్వారా అందరూ శ్రీకృష్ణుడిలా అవ్వగలరన్నది మహిమాచరణ్ వాదం. అయితే గిరీష్ వాదం ఏమిటంటే, శ్రీకృష్ణుడు భగవదవతారం. మనిషి సాధనలు ఎన్ని చేసినా అవతార పురుషుడు మాత్రం కాలేడు. మహిమాచరణ్, నేను చెప్పేది ఏమిటంటే, ప్రతిబంధకాలు తొలగించినట్లయితే మారేడు చెట్టు మామిడి చెట్టు కాగలదు. యోగ సాధనల ద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అందుకు గిరీష్, మహాశయ, మీరు ఏమన్నా చెప్పండి, యోగ సాధనల ద్వారా కానీ లేక మరే సాధనల ద్వారా కానీ అది సాధ్యం కానే కాదు. కేవలం కృష్ణుడు మాత్రమే కృష్ణుడు అవ్వగలడు. ఎవరైనా వ్యక్తి మరొకరి భావాలను అన్నింటినీ ఆపాదించుకున్నట్లయితే, ఉదాహరణకు రాధాభావమే తీసుకోండి, అప్పుడు ఆ వ్యక్తి రాధే కానీ వేరొకరు కాదు. కృష్ణుడి సకల భావాలను ఎవరిలోనైనా చూడగలిగితే అప్పుడు మనం సాక్షాత్తు కృష్ణుడినే చూస్తున్నామని అనుకోవాలి. మహిమాచరణ్ తర్వాత ఎక్కువగా వాదించలేకపోయాడు. చివరికి అతడు ఒక రకంగా గిరీష్ వాదనలను అంగీకరించినట్లే అయింది. మహిమాచరణ్ గిరీష్తో, మహాశయ, అవును, రెండూ సత్యమే. జ్ఞాన మార్గం, భక్తి మార్గం రెండూ భగవంతుడి సంకల్పం ద్వారా ఏర్పడినవి. ఈయన చెప్పినట్లు వేరువేరు మార్గాల ద్వారా మనుష్యులు ఒకే గమ్యాన్ని చేరుకుంటారు. శ్రీరామకృష్ణులు మహిమాను ప్రక్కకు పిలిచి, ఏమంటావు, నేను చెప్పింది నిజం కదా? నిజమేనండి, మీరు చెప్పినట్లు 2 మార్గాలు యథార్థమైనవే అన్నాడు మహిమ. శ్రీరామకృష్ణులు, గిరీష్ది ఎంతటి ప్రగాఢ విశ్వాసమో నువ్వే చూసావు కదా. పలహారం చేయటం కూడా మర్చిపోయాడు. ఒకవేళ నువ్వు కనుక అంగీకరించినట్లయితే కుక్కలాగా గొంతు పట్టుకొని చీల్చి చెండాడి ఉండేవాడు. మొత్తానికి మీ వాదన చూసి మేమంతా ఆనందించాం. మీరిద్దరూ పరస్పరం తెలుసుకున్నారు. నేను కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అన్నారు. గాయకుడు తన బృందంతో పాటు వచ్చి గది మధ్యలో కూర్చున్నాడు. సంకీర్తన ప్రారంభించడానికి అతడు శ్రీరామకృష్ణుల అనుమతికి నిరీక్షిస్తున్నాడు. శ్రీరామకృష్ణుల అనుమతినిచ్చారు. గాయకుడు పాడసాగాడు. నా గోర నా పెన్నిధి
నరులందున చింతామణి రాధాయని వ్యధ చెందుచు పుడమినబడి పొరలాడును నా ఘోర నా పెన్నిధి. మిక్కుటమగు మక్కువతో పొక్కుచుతా నా నామము ఎక్కువగా పలవించుచు రాధాయను మరల మరల నా ఘోర నా పెన్నిధి. నిండిన కన్నులు ప్రేమతో దండిగా ధారలు కురియగా మెండుగ పొరలును దొరలును పుడమినబడు మరి ఒక పరి నా ఘోర నా పెన్నిధి. నరులందున చింతామణి రాధాయని వ్యధ చెందుచు పృథవినబడి మూర్ఛిల్లగా వ్యధ చెందిన తను వెల్లను పులకించును గగురొందును నా ఘోర నా పెన్నిధి. పలుకొకటే గాని వేరు పలుకదు అతని నాలుక పలుకును వసుడీలాగును ఘోరకీ వేదనేల నా ఘోర నా పెన్నిధి. నరులందున చింతామణి రాధాయని వ్యధ చెందుచు పుడమినబడి పొరలాడును. కీర్తన కొనసాగింది. రాధ యమునా నదీ తీరాన ఉన్న కదంబ వృక్షం కింద శ్రీకృష్ణుడిని మొదటిసారి కలుసుకున్నది. ఆమె చెలులు ఆ సమయంలో ఆమె స్థితిని వర్ణించే పాట. ఏ బాధ తనయదను బాధించుచున్నదో ఏ రూపు తన చూపు కాంక్షించుచున్నదో క్షణక్షణము లోపలికి క్షణక్షణము వెలుపలికి వచ్చిపోవుచు కడమి వనము వైపుకు చూచు. ఏ బాధ తన ఎదను బాధించుచున్నదో ఏ రూపు తన చూపు కాంక్షించుచున్నదో బంధుజాలము చూచి భయమందుచున్నదా దయమేమైనను తననావహించనా తత్తరము చెందుచూ తడబడుచునున్నది ఉడుపులను సమముగా తొడగలేకున్నది. ఏ బాధ తన ఎదను బాధించుచున్నదో దారిలో సొమ్ములు జారిపోవుచునుండే అప్పుడప్పుడు వణుకుచూ అదరిపోవుచునుండే అకటా జవ్వని తాను అందులో యువరాణి వైవాహికంబైన వనిత కూడను తాను. ఏ బాధ తన ఎదను బాధించుచున్నదో ఏ రూపు తన చూపు కాంక్షించుచున్నదో ఏమి కాంక్షించునో ఎరుగలేమో మనసు చేజాపి చంద్రుని చేకొనగజూచును. పలుకు చండీదాసు పరమ వినయముతోడ శ్రీకృష్ణువలలోన చిక్కినది శ్రీరాధ. ఏ బాధ తన ఎదను బాధించుచున్నదో ఏ రూపు తన చూపు కాంక్షించుచున్నదో క్షణక్షణము లోపలికి క్షణక్షణము వెలుపలికి వచ్చిపోవుచు కడమి వనము వైపుకు చూచు. కీర్తన కొనసాగింది. చెలులు రాధతో ఇలా అన్నారు. ఏమే రాధ ఇంతటి బాధకేమి గతంబో చెప్పగదే చారుముఖి నీ మనసెచ్చటికో చెంచలమై పుడేగినది. ఏమే రాధ ఇంతటి బాధకేమి గతంబో చెప్పగదే ఏల భూమిని పిచ్చిదాని వలి కాలి గోళ్లతో గీరెదవు మేలి బంగారు వన్నె ఇప్పుడు బూది రంగుగా మారినదే. ఏమే రాధ ఇంతటి బాధకేమి గతంబో చెప్పగదే సింధూరవర్ణపు చిన్న వస్త్రము శ్రద్ధ లేక భువి జారినదే. నీరు నిండి నీ నీలి కన్నులు ఎరుపు రంగుగా మారినవే.
ఏమే రాధ ఇంతటి బాధకేమి కతంబో చెప్పగదే. అందమైన నీ వదన సరోజము వాడిపోయి ముకిళించినదే. అంత దిగులు నీకేల కలిగెనో చెలులకిప్పుడు చెప్పగదే. ఏమే రాధ ఇంతటి బాధకేమి కతంబో చెప్పగదే. నిన్నే బాధ ఇంత చేసెనో ఇక మాకైనను చెప్పనిచో. దుఃఖతప్తమై నీ హృదయంబు ముక్కలు ముక్కలుగా పగలుగదే. ఏమే రాధ ఇంతటి బాధకేమి కతంబో చెప్పగదే. చారుముఖి నీ మనసెచ్చటికో చంచలమై పుడేగినది. రాధ చెల్లులతో ఇలా అంది. కృష్ణుని ముఖారవింద కను విందుకై ఆకాంక్ష. శ్రీకృష్ణుడి పిల్లన గ్రోవి నాదాన్ని వింటూనే రాధ పిచ్చిపట్టిన దానిలా అయిపోయింది. తన చెల్లులతో ఆమె ఇలా అంది. వేణుగానరవము వీనుల బడగనే విహ్వలయై రాధ భాషించి వెర్రిగా. ఎవరే మాయల మారి ఇల్లు వాకిలి విడచి కాదంబవనిలోన కాపురము సాగించే. వేణుగానరవము వీనుల బడగనే విహ్వలయై రాధ భాషించి వెర్రిగా. ఆ మురళిరవళి నా చెవుల చెచ్చరజొచ్చి హృదయతంత్రిని మీటి ఎద కదిలించెను. మనసు చంచలమగుచు కనుల కాల్వలు గట్ట అకటా ఊపిరి కూడా పీల్చలేకున్నాను. వేణుగానరవము వీనుల బడగనే విహ్వలయై రాధ భాషించె వెర్రిగా. అబ్బాతడు వేణువెటులూదునాగాని ఆరవళిచే పొంగి ఆత్మజల్లనిపించు. అతని చూడక గుండె ఆగుచునుండే ఏమాత్రమింటిలో ఇక నిలువనేరను. నా ప్రాణమతనికై పరితాపపడుచుండే చిత్రవద గావించు చింత చీల్చుచునుండ. ఆతని చూచినాయపుడే అనియే ఉద్ధవదాసు సందేహమే లేదు చనిపోయెదవు రాధ. వేణుగానారవము వీనుల బడగనే విహ్వలయై రాధ భాషించె వెర్రిగా. ఎవరే మాయల మారి ఇల్లు వాకిలి విడిచి కాదంబవనిలోన కాపురము సాగించే. గానం కొనసాగింది. శ్రీకృష్ణ దర్శనానికి రాధాదేవి తహతలాడుతూ తన చెల్లులతో ఇలా అంటుంది. కాదంబవని నుండి విన్నావే ఓ చెలి, మొదటగా మోహన మురళీరవంబు. మరునాడు వంది మాగదుడు చెప్పగ విని పులకించ ప్రాణము పొంది ఉద్రేకం. కాదంబవని నుండి విన్నావే ఓ చెలి, ఓ ప్రాణమిత్రమా నీ ఒక్క రోజున పాడలేదటే అతని భవ్యనామమును. ఆహా కృష్ణుని ఆనందనామము తేనె సోనలుగారు తీపి సంభవితము. కాదంబవని నుండి విన్నావే ఓ చెలి, మొదటగా మోహన మురళీరవంబు. అగణితంబైనట్టి అతని సుగుణంబులు వర్ణించిపోయిరి వారు సుజ్ఞానులు. ఏ కపటమెరుగని చిన్న పిల్లను నేను, కరుణయించుకలేని వారు నా పెద్దలు. పెంపొందించుచున్నది ప్రియునిపై నా ప్రేమ, ఇకనెంత కాలము నే బ్రతుకలేను. పెంపొందుచున్నది ప్రియునిపై నా ప్రేమ, ఇకనెంత కాలము నే బ్రతుకలేను. దూరమాలోచింప మరణమే శరణమని
తెలిసిపోయెను నాకు తేట తెల్లముగా. ఏ మార్గమున నేగీకను నా ప్రియుని, మోహనాంగుని మదన మోహనుని కృష్ణు చేరగలను నాకు చెప్పవటే సఖి. చేయెత్తి మ్రొక్కుదునే చిన్నవైనను నీకు, కాదంబవని నుండి విన్నావే ఓ చెలి, మొదటగా మోహన మురళీరవంపు. ఆహా, కృష్ణుని ఆనందనామము తేనె సొనలుగారు తీపి సంభవితం. ఈ చరణం విన్న పిదప శ్రీరామకృష్ణులు కూర్చోలేకపోయారు. లేచి నిలబడ్డారు. బాహ్య చైతన్యం కోల్పోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయనకు కుడివైపు చిన్న నరేంద్రుడు నిలబడి ఉన్నాడు. కాసేపటి తర్వాత కొద్దిగా బాహ్య చైతన్యం కలిగాక తమ మధుర కంఠస్వరంతో కృష్ణ కృష్ణ అంటున్నారు. ఆయన కళ్ళ నుండి ప్రేమాశ్రువులు స్రవిస్తున్నాయి. మెల్లగా కూర్చున్నారు. గాయకుడు మళ్ళీ పాడటం మొదలుపెట్టాడు. రాధాదేవి సఖి అయిన విశాఖ పరుగున వెళ్ళి కృష్ణుడి చిత్తరువును ఒకదాన్ని తీసుకొచ్చింది. ఆమె దాన్ని పట్టుకుని రాధాదేవికి ఎదురుగా నిలబడింది. రాధాదేవి ఆ చిత్తరువు చూస్తూ ఇలా అంది, ఈ చిత్తరువులో ఎవరినైతే చూస్తున్నానో అతన్ని యమునా తీరాన చూసినప్పటి నుండి నా పరిస్థితి ఇలా అయిపోయింది. యమునా తటిలో ఎవని కాంచితినో అతని చిత్రమిటగాంచి తిని, ఎవని నామమును విశాఖ పల్కెనో అతని రూపమిట చిత్రితమైనది. యమునా తటిలో ఎవని కాంచితినో అతని చిత్రమిటగాంచి తిని, మోహన మురళీనెవరు ఊదిరో అతడే నా హృదయాధినాథుడు. అతని గుణములే వంది మాగదుడు, పాటలు పాడెను నాకు తెలుపుచు. యమునా తటిలో ఎవని కాంచితినో అతని చిత్రమిటగాంచి తిని, ఎవని నామమున విశాఖ పల్కెనో అతని రూపమిట చిత్రితమైనది. మాయలు పన్ని నా హృదయమును మోహపరచి హరించెనాతడు, ఇతడతడే కాకన్యుడుగాడు అనుచురాధపడి మూర్ఛ చెందెను. సేద తీర్చిన చిలులను గనియను, ఆత్మలోనెవ్వరి బింబము గంటిను. అతని చూపుడో సఖులారా తప్పక చూసెదమనెడు వాగ్దానం ఆమెకు చేసిరి ఆ సఖులు. యమునా తటిలో ఎవనిగాంచి తినో అతని చిత్రమిటగాంచి తిని, ఎవని నామమును విశాఖ పల్కెను అతని రూపమిట చిత్రితమైనది. ప్రస్తుతం శ్రీరామకృష్ణులు నరేంద్రాది భక్తులతో కలిసి బిగ్గరగా కీర్తనలను గానం చేయసాగారు. అరుగో ఇద్దరు సోదరులు హరిని పాడుచు అశ్రులు గార్తురు, ఆనందముతో నాడుచు జగమును హరిభజనములో నాడజేతురు. కీర్తన కొనసాగింది. చైతన్యుల ప్రేమ తరంగాలలో నది ఆడుతున్నది. శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. బాహ్యస్పృహ కలిగాక కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, ఇంతకు ముందు ఎటువైపు ముఖం చెప్పి కూర్చున్నానో ఇప్పుడు జ్ఞాపకం రావటం లేదు అన్నారు. తరువాత శ్రీరామకృష్ణులు భక్తులతో సంభాషణ కొనసాగించారు. నరేంద్రుడు శ్రీరామకృష్ణులతో, హజరా ఇప్పుడు మంచివాడైపోయాడండి అన్నాడు. నీకు తెలియదులే, కొందరు వ్యక్తులు ఒకవైపు రామరామ అంటూ ఉంటారు, మరోవైపు ఇతరుల మీదకు రువ్వడానికి రాళ్ళు దాచి ఉంచుకుంటారు అన్నారు శ్రీరామకృష్ణులు. లేదండి, ఈ విషయంలో నేను మీతో ఏకీభవించను. జనం అతడి పట్ల చేసే ఫిర్యాదుల గురించి నేను అతడితో వివరంగా మాట్లాడాను. అన్నిట్లోనూ తాను నిర్దోషనే చెప్పాడు అన్నాడు నరేంద్రుడు. అతడికి నిష్ఠ అనేది ఉంది, ఒకంత జపం చేస్తాడు, కానీ అతడు అదో రకం మనిషి. ఆ రోజు బండివాడికి బాడుగు ఇవ్వనే లేదు అన్నారు శ్రీరామకృష్ణ. లేదండి, అతడు నాతో ఇచ్చాననే చెప్పాడు అన్నాడు నరేంద్రుడు. అతడి వద్ద పైకం ఎక్కడిది?
అని అడిగారు శ్రీరామకృష్ణ. బహుశా రామ్లాల్ వద్ద తీసుకుని ఉండవచ్చు అన్నాడు నరేంద్రుడు. నువ్వు అతన్ని వివరంగా అడిగావా? ఒకసారి నేను అమ్మను ఇలా ప్రార్థించాను, అమ్మా, హజ్రాలో కపటం అనేది కనుక ఉన్నట్లయితే అతన్ని ఇక్కడి నుంచి వైదొలిగించు. పిదప హజ్రాకి ఆ సంగతి చెప్పాను. కొన్ని రోజుల తర్వాత హజ్రా నా వద్దకు వచ్చి, చూస్తున్నారు కదా, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులతో సహా అందరూ నవ్వారు. కానీ అటు పిదప కొన్ని రోజులకే అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హజ్రాను ఏదో విధంగా పంపించమని, కన్నీళ్లతో తాను దాదాపు ఏమీ చూడలేకపోతున్నానని హజ్రా తల్లి రామ్లాల్ ద్వారా నాకు కబురు పంపింది. నేను హజ్రాకి ఎంతగానో చెప్పి చూశాను. పాపం ముసలి తల్లి, కనీసం ఒక్కసారైనా వెళ్ళి చూసిరా అన్నాను. కానీ అతడు మాత్రం నా మాట వినలేదు. చివరకు పాపం ఆ ముసలి తల్లి అతడి కోసం ఏడుస్తూనే ప్రాణాలు వదిలిందట. ఈసారి ఊరికి పోతాడు అన్నాడు నరేంద్రుడు. ఇప్పుడు ఆ ఊరికి పోతాడు, వాడు దొంగ వెధవ, ధూర్తుడు. వాడి సంగతి నీకు తెలియదు. సింధీలో హజ్రా కొన్ని రోజులు బస చేశాడని గోపాల్ నాతో చెప్పాడు. అక్కడి వాళ్ళు అతడికి బియ్యం, నెయ్యి మొదలైన సంబారాలు ఇచ్చేవారట. అతడు వారితో, నేను ఇటువంటి నాసిరకం బియ్యం, నెయ్యి తింటానా ఏమిటి అనేవాడట. అతడు బాట్పారాకు చెందిన ఈశాన్తో పాటు అక్కడికి వెళ్ళి ఉన్నాడు. తాను బయలుకు వెళ్ళటానికి ఈశాన్ను నీరు తెమ్మని చెప్పేవాట. అది అక్కడి బ్రాహ్మణులకు కోపం కలిగించింది అన్నారు శ్రీరామకృష్ణ. ఆ విషయం కూడా హజ్రాతో మాట్లాడానండి. ఈశాన్ బాబే నీరివ్వటానికి స్వయంగా ముందుకు వచ్చాడని అతడు చెప్పాడు. పైగా భాట్పారాలోని బ్రాహ్మణులు అనేకులు అతడికి గౌరవ మర్యాదలు కూడా చూపేవారట అన్నాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, అతడు చేసిన జపతపాలకు లభించిన కొద్దిపాటి ఫలమది. మరో విషయం, శారీరక లక్షణాలు కూడా మనిషి యొక్క ఆధ్యాత్మిక ప్రవృత్తిని సూచిస్తాయి. పొట్టిగా ఉండటం, శరీరం అక్కడక్కడ వంకర్లు తిరిగి ఉండటం మంచి లక్షణాలు కావు. అటువంటి లక్షణాలు ఉన్నవారికి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాప్తించడానికి చాలా కాలం పడుతుంది. మహాశయ, అలాంటి మాటలను మాట్లాడటం ఎందుకు, వాటిని అలా ఉండనివ్వండి అన్నాడు భవనాథ్. అందుకు శ్రీరామకృష్ణులు, నన్ను అపార్థం చేసుకోవద్దు అంటూ నరేంద్రుడితో, లోకుల స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకోగలనని నువ్వు అంటున్నావు కదా, అందుకే ఇవన్నీ నీతో చెప్తోంది. హజ్రా లాంటి వ్యక్తుల పట్ల నా వైఖరి ఎలాంటిదో తెలుసా? సాధువు రూపంలో ఉన్న నారాయణుడే కపటి, నీచుడి రూపాలను కూడా ధరిస్తుంటాడని నేను భావిస్తాను. ఇలా అంటూ మహిమాచరణతో, ఏమయ్యా నువ్వేమంటావు? అందరూ నారాయణులే కదా? అవునండి, అందరూ నారాయణులే అన్నాడు మహిమాచరణ్. మహాశయ, ఏకాంగి ప్రేమ అంటే ఏమిటి అని అడిగాడు గిరీష్ శ్రీరామకృష్ణులను. అందుకు శ్రీరామకృష్ణులు, ఏకాంగి ప్రేమ అంటే ఏకపక్షమైన ప్రేమ. ఉదాహరణకు, నీరు బాతును కోరుకోదు, కానీ బాతు నీటిని ప్రేమిస్తుంది. ఇంకా 3 రకాల ప్రేమలు ఉన్నాయి. అవి సాధారణ ప్రేమ, సమంజస ప్రేమ, సమర్థ ప్రేమ. సాధారణ ప్రేమలో ప్రేమికుడిలా భావిస్తాడు, కేవలం నేను సుఖంగా ఉంటే చాలు, నువ్వు సుఖంగా ఉన్నా సరే లేకపోయినా సరే దానితో నాకు నిమిత్తం లేదు. శ్రీకృష్ణుడి పట్ల చంద్రావళి ఇటువంటి భావాన్నే కలిగి ఉండేది. ఇకపోతే సమంజస ప్రేమ. దీనిలో నేను సుఖంగా ఉండాలి, నువ్వు కూడా సుఖంగా ఉండాలనే భావం. ఇది ఉదాత్తమైన ప్రేమ. ఇకపోతే 3వ రకానికి చెందింది సమర్థ ప్రేమ. ఇది అన్నిటికంటే ఉత్కృష్టమైన ప్రేమ. శ్రీకృష్ణుడి పట్ల రాధాదేవి ఇటువంటి ప్రేమను కలిగి ఉండేది. కృష్ణుడి సుఖంలోనే ఆమె సుఖం కూడా ఇమిడి ఉంది. నేను ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు సుఖంగా ఉంటే చాలు అనేటటువంటి భావం. గోపికల ఈ భావం ఎంతో ఉన్నతమైంది. గోపికలంటే ఎవరో తెలుసా? శ్రీరామచంద్రుడు వనవాసం చేసేటప్పుడు ఆ అరణ్యంలో 60,000 మంది ఋషులు నివసించేవారట. వారందరూ శ్రీరాముణ్ణి దర్శింప ఆరాటపడిపోయారు.
అప్పుడు శ్రీరాముడు వారి పట్ల అనురాగం నిండిన దృక్కును ఒకదాన్ని పరిపాడు. ఫలానా పురాణం ప్రకారం ఆ ఋషులే తర్వాత కాలంలో బృందావనంలోని గోపికలుగా జన్మించారు. మహాశయ, ఆంతరంగికులంటే ఎవరు అని అడిగాడు ఒక భక్తుడు. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను. సభామండపంలో స్తంభాలు లోపల ఉంటాయి, బయట కూడా ఉంటాయి. ఆంతరంగికులు లోపలి స్తంభాలను పోలి ఉంటారు. సర్వదా గురువు సామీప్యంలో ఉండేవారే ఆంతరంగికులు. ఇలా అంటూ మహిమతో, జ్ఞాని అయినవాడు భగవద్రూపాన్ని కోరుకోడు, భగవద్ అవతారాన్ని కోరుకోడు. శ్రీరామచంద్రుడు వనవాసం చేసేటప్పుడు ఆయన ఎంతోమంది ఋషులను కలుసుకోవటం తటస్థించింది. వారు ఎంతో ఆదరంతో శ్రీరాముడిని తమ ఆశ్రమాలకు తోడుకొని వెళ్ళి సత్కరించారు. ఆయనతో వాళ్ళు ఇలా అన్నారు: ఓ రామా, నేడు నిన్ను దర్శించడంతో మా జన్మలు సార్థకం అయ్యాయి. కానీ మేము నిన్ను దశరథతనయుడిగానే ఎరుగుదాం. భరద్వాజాది మునులు నిన్ను భగవదవతారంగా పేర్కొంటారు. కానీ మేము మాత్రం అలా పేర్కోం. మేము ఆ అఖండ సచ్చిదానందుడినే ధ్యానిస్తాం. శ్రీరాముడు వారి పట్ల ప్రసన్నుడై చిరునవ్వు నవ్వాడు. ఓ, ఆ కాలంలో నేను ఎటువంటి స్థితిలో ఉండేవాడినని. నా మనస్సు అఖండ సచ్చిదానందంలో లీనమైపోయేది. ఆ విధంగా ఎన్నో రోజులు గడిచిపోయేవి. అప్పుడు భక్తిని, భక్తులను కూడా త్యజించి వేశాను. జడుడిని అయిపోయాను. నా తలను కూర్చిన ఎరుకు కూడా ఉండేది కాదు. ప్రాణాలు పోతున్నట్లు అనిపించేది. రామ్లాల్ పినతల్లిని పిలిపిద్దామనుకున్నాను. గదిలోని చిత్రపటాలన్నింటినీ తొలగించమని చెప్పాను. మళ్ళీ బాహ్యస్పృహ కలిగాక మనస్సు సాధారణ స్థాయికి దిగి వచ్చేటప్పుడు ప్రాణాలు కొట్టుకుపోయేవి. చివరకు మనస్సును దేనిపై నిలిపి ఉంచటమా అని ఆలోచించాను. తరువాత దాన్ని భక్తులపై నిలిపాను. అప్పుడు అందరినీ నాకేమైంది అని ప్రశ్నించేవాడిని. భోలానాథ్ ఇలా అన్నాడు: మహాభారతంలో ఈ స్థితి గురించిన వివరణ ఉంది. సమాధి స్థితుడైన వ్యక్తి ఆ స్థితి నుండి సాధారణ స్థాయికి దిగి వచ్చినప్పుడు ఎలా జీవించగలడు? అందుకే అతడికి భక్తుల సాంగత్యం అవసరమవుతుంది. అలా కానట్లయితే అతడు తన మనస్సును మరి దేని మీద నిలపగలడు? సమాధి స్థితి నుండి మామూలు స్థితికి ఎవరైనా తిరిగి రాగలరా అని అడిగాడు శ్రీరామకృష్ణులను మహిమాచరణ్. శ్రీరామకృష్ణులు మహిమతో లోస్వరంలో, ఈ విషయం నీకు విడిగా ఉన్నప్పుడు చెప్తాను. నువ్వే ఈ విషయం వినటానికి యోగ్యుడు అన్నారు. కువర్ సింగ్ కూడా ఇదే విషయం అడిగాడు. జీవుడు భగవంతుడి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సాధన, భజనలు చేయటం ద్వారా జీవుడు ఏదో రకంగా సమాధి స్థితిని పొందగలడు. కానీ ఆ స్థితి నుండి తిరిగి రాలేడు. కానీ అవతార పురుషులు సమాధి స్థితిని పొందిన పిదప కూడా సాధారణ స్థితికి రాగలుగుతారు. జీవుడు ఒక రాజోద్యోగి లాంటివాడు. అతడు రాజుగారి 7 అంతస్తుల భవనంలో మహా అయితే బయట ఉన్న దర్బారు వరకు మాత్రమే పోగలడు. కానీ రాకుమారుడు మాత్రం 7 అంతస్తుల్లోనూ యథేచ్ఛగా రాకపోకలు సాగించగలడు. మళ్ళీ బయటకు కూడా రాగలడు. సమాధి స్థితి నుండి ఎవరూ బయటకు రాలేరని ప్రతి ఒక్కరూ అనటం కద్దు. మరి అలాంటప్పుడు శంకర్లు, రామాంజులు మొదలైన వారి సంగతి ఏమిటంటావు? వారు విద్య నేను నిలుపుకున్నారు. అవునవును, లేకుంటే వారు అటువంటి గ్రంథాలన్నీ వ్రాయగలిగి ఉండేవారు కాదు అన్నాడు మహిమ. శ్రీరామకృష్ణులు, ఇంకా ప్రహ్లాదుడు, నారదుడు, హనుమంతుడు వీరు కూడా సమాధి స్థితి అనంతరం భక్తిని నిలుపుకున్నారు. అవునండి అన్నాడు మహిమాచరణ్. మరల శ్రీరామకృష్ణులు, కొందరు జ్ఞానచర్చలు చేసి తమ గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటుంటారు. వారు బహుశా ఒకంత వేదాంతం ఏమైనా చదివి ఉంటారు. కానీ యథార్థ జ్ఞానం కలిగినప్పుడు అహంకారం అనేది ఉండదు. అంటే సమాధి స్థితి పొందినప్పుడు మనిషి భగవంతుడితో ఏకమైనప్పుడు అహంకారం అనేది ఉండదు. సమాధి స్థితి కలగందే యథార్థ జ్ఞానలబ్ధి అసాధ్యం.
అలాంటి స్థితి కలిగినప్పుడు ఆ వ్యక్తి భగవంతుడితో ఏకమైపోతాడు. ఆ తర్వాత అతడికి అహం అనేది ఉండదు. ఇది ఎలాంటిదో తెలుసా? మిట్ట మధ్యాహ్నం సమయంలో సూర్యుడు నడినెత్తి మీదకి వస్తాడు. అప్పుడు నువ్వు నలువైపులకు తిరిగి చూసినా నీ నీడ కనిపించదు. అదేవిధంగా యథార్థ జ్ఞానం కలిగినప్పుడు, సమాధి స్థితిని పొందినప్పుడు అహం అనే నీడ ఉండదు. యథార్థ జ్ఞానం పొందిన పిదప అహం అనేది ఉన్నట్లయితే అది విద్య నేను, భక్తి నేను, దాసుడి నేనుగానే ఉంటుందని తెలుసుకో. అది అవిద్య నేను కాదు. ఇంకా జ్ఞానం, భక్తి అనే రెండు మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం గుండా వెళ్ళినా సరే నువ్వు చేరుకునేది ఆ భగవంతుణ్ణే. భగవంతుడి పట్ల జ్ఞాని ఒక విధమైన భావం కలిగి ఉంటాడు, భక్తుడు మరో విధమైన భావం కలిగి ఉంటాడు. జ్ఞాని యొక్క భగవంతుడు తేజోమయుడు, భక్తుడి భగవంతుడు రసమయుడు. భవనాథ్ శ్రీరామకృష్ణులకు సమీపంగా కూర్చుని ఆయన మాటలను శ్రద్ధగా వింటున్నాడు. అతడు నరేంద్రుడి సహచరుడు. మొదట్లో బ్రహ్మ సమాజానికి వెళుతూ ఉండేవాడు. భవనాథ్ శ్రీరామకృష్ణులతో, అయ్యా, ఒక సంగతి అడగాలనుకుంటున్నాను. చండీ నాకు అర్థం కావటం లేదు. అందులో జగజ్జనని జీవులనందరినీ హతమార్చుతున్నట్లు రాసి ఉంది. దీని అర్థం ఏమిటి? శ్రీరామకృష్ణ, అదంతా ఆమె లీల. నేను కూడా ఆ విషయం గురించి ఆలోచించేవాడిని. తర్వాత అంతా మాయగానే దర్శించాను. ఆమె చేసే సృష్టి మాయే, ఆమె సలిపే సంహారం కూడా మాయే. ఇంటి డాబా మీద భోజనానికి విస్తళ్ళు వేశారు. గిరీష్ వచ్చి శ్రీరామకృష్ణులను, భక్తులను భోజనానికి ఆహ్వానించాడు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. వెన్నెలతో కలిసి జగత్తు చిరునవ్వులు చిందిస్తున్నట్లుగా తోస్తోంది. భక్తులందరూ భోజనానికి కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు వారికి ఎదురుగా ఆసీనులయ్యారు. అందరి హృదయాలు ఆనందభరితమై ఉన్నాయి. నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు ఎదురుగా ఉన్న పంక్తిలో కూర్చుని ఉన్నాడు. అతన్ని చూడగానే శ్రీరామకృష్ణుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మధ్య మధ్యలో ఆయన అతడి క్షేమ సమాచారాల గురించి విచారిస్తున్నారు. భోజనం చేస్తూ ఆయన హఠాత్తుగా లేచి తమకు వడ్డించిన పుచ్చకాయ షర్బత్తు, పెరుగులను రెండు చేతులతోనూ పట్టుకొని నరేంద్రుడి వద్దకు వచ్చారు. అతడితో, నాయనా, ఇదిగో ఇవి తీసుకో అన్నారు. తర్వాత ఆయన తమ ఆసనంలో కూర్చున్నారు. శనివారం మే 9, 1885. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలవుతోంది. శ్రీరామకృష్ణ బలరాం ఇంటి ముందు గదిలో భక్తులతో ఆనందంగా కూర్చునున్నారు. నరేంద్రుడు, మా, భవనాథ్, పూర్ణుడు, పల్టు, చిన్న నరేంద్రుడు, గిరీష్, రామ్, వినోద్, ద్విజుడు తదితరులు ఆయన చుట్టూ కూర్చునున్నారు. ఆ సమయంలో బలరాం అక్కడ లేడు. జబ్బు చేయడంతో వాతావరణం మార్పు కోసమని ముంగేరు వెళ్ళి ఉన్నాడు. అతడి పెద్ద కుమార్తె వీరినందరినీ ఆహ్వానించి పెద్ద ఉత్సవమే జరిపింది. విందు భోజనంతో సత్కరించింది. భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీరామకృష్ణులు పదే పదే మాను ఇలా అడుగుతున్నారు, నాది ఉదార స్వభావమేనా చెప్పు? భవనాథ్ నవ్వుతూ, ఆయన్ను అడగటం ఎందుకు, ఆయన ఉలకడు పలకడు అన్నాడు. ఇంతలో ఒక హిందూస్థానీ బిచ్చగాడు వచ్చి భక్తుల అనుమతితో 1-2 పాటలు పాడాడు. అవి నరేంద్రుడికి నచ్చాయి. అతడు బిచ్చగాడిని ఇంకా పాడమన్నాడు. శ్రీరామకృష్ణులు, చాలు చాలు, ఇక అక్కర్లేదు, డబ్బులు ఎక్కడున్నాయి ఇలా అంటూ నరేంద్రుడితో, నువ్వు పాడమని అయితే చెప్పావు, కానీ డబ్బులు ఇచ్చేవారెవరు? ఒక భక్తుడు నవ్వుతూ, మాసయ్య, మీరు అలా దిండును ఆనుకొని కూర్చోవడం చూసి ఆ బిచ్చగాడు మిమ్మల్ని పెద్ద జమీందారుగా భావించి ఉండవచ్చు అన్నాడు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, జబ్బు మనిషిని అని కూడా అనుకోవచ్చు కదా అన్నారు. అటుపై హజ్రా అహంకార గురించిన ప్రస్తావన వచ్చింది. అతడు ఏదో కారణంగా దక్షిణేశ్వరం వదిలిపోవలసి వచ్చింది. నరేంద్రుడు, హజ్రా తనకు అహంకారం ఉండేదని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు అన్నాడు. శ్రీరామకృష్ణ, అతడి మాటలు నమ్మవద్దు, మళ్ళీ దక్షిణేశ్వరం రావటానికి ఇలాంటి ఎత్తులు వేస్తుంటాడు ఇలా అంటూ భక్తులతో, హజ్రా ఎంతో ఉత్తముడనేది నరేంద్రుడి అభిప్రాయం అన్నారు. ఇప్పుడు కూడా నా అభిప్రాయం అదే అన్నాడు నరేంద్రుడు. ఇంత విన్న తర్వాత కూడానా అన్నారు శ్రీరామకృష్ణ. అతడిలో కొన్ని లోపాలు ఉంటే ఉండవచ్చు, కానీ సుగుణాలు అనేకం అన్నాడు నరేంద్రుడు. అందుకు శ్రీరామకృష్ణులు,
హజ్రాకు మంచి నిష్ట అనేది మాత్రం ఉంది. అతడు ఒకసారి నాతో ఇలా అన్నాడు, ప్రస్తుతం మీకు నేనంటే నచ్చటం లేదు కదా, కానీ తర్వాత నన్ను వెతుక్కుంటూ మీరే వస్తారు. శ్రీరాంపూర్ నుండి ఒక గోస్వామి వచ్చాడు. అతడు అద్వైత గోస్వామి వంశజుడు. దక్షిణేశ్వరంలో 1-2 రోజులు ఉండాలన్నది అతడి అభిలాష. నేను సాధారణంగా అతన్ని అక్కడ బస్ చేయమని చెప్పాను. అప్పుడు హజ్రా నాతో అతన్ని ఆలయ నిర్వహణాధికారి వద్దకు పంపించేయండి అన్నాడు. అతడి ఉద్దేశం ఏమిటో తెలుసా? గోస్వామికి పాలు పళ్ళు కావాల్సి వస్తే తన వాటాలో నుండి ఇవ్వవలసి వస్తుందని అతడి భయం. నేను హజ్రాతో ఇలా అన్నాను, ఓరి నీచుడా, అతడు గోస్వామి వంశజుడని నేను అతడికి సాష్టాంగ నమస్కారం చేస్తాను. మరి నువ్వు సంసారంలో జీవించి కామినీ కాంచనాల్లో మునిగి నానా రకాల పనులు చేసిన తర్వాత ఏదో కొద్దిగా జపం చేస్తున్నాననే భావంతో ఇంతటి అహంకారమా? సిగ్గులేదు? సత్వగుణం ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు. రజస్తమో గుణాలు మనిషిని భగవంతుడి నుండి దూరం చేస్తాయి. సత్వగుణాన్ని తెలుపు రంగుతోనూ, రజోగుణాన్ని ఎరుపు రంగుతోనూ, తమో గుణాన్ని నలుపు రంగుతోనూ పోలుస్తారు. ఓసారి నేను హజ్రాతో ఎవరికి ఎంత సత్వగుణం ఉందో చెప్పు అన్నాను. అందుకతడు ఇలా అన్నాడు, నరేంద్రుడికి 16 అణాల సత్వగుణం ఉంది, నాకు మాత్రం రూపాయి మీద 2 అణాలు ఎక్కువే ఉంది. మరి నా సంగతో అని నేను అడిగేసరికి అతడు, మీకు ఇంకా ఎరుపు రంగు ఛాయలు ఉన్నాయి, మీకున్నది 30 అన్నారు. అందరూ నవ్వారు. హజరత్ దక్షిణేశ్వరంలో కూర్చుని జపం చేసుకునేవాడు. ఒకవైపు జపమాలు తిప్పుతూనే మరోవైపు దళారి పనిచేస్తుండేవాడు. అతడు 1-2 వేల రూపాయలు అప్పు తీర్చవలసి ఉంది. ఆలయంలోని వంట బ్రాహ్మణుల గురించి ఏసడిస్తూ మాట్లాడేవాడు. ఇలాంటి వారితో నేను మాట్లాడటమా అంటూ ఉండేవాడు. అందరూ నవ్వారు. విషయం ఏమిటో తెలుసా? ఏ కాస్తైనా కోరిక అనేది ఉన్నట్లయితే భగవంతుణ్ణి ప్రాప్తించుకోలేం. ధర్మం అతి సూక్ష్మమైంది. సూదిలోకి దారం ఎక్కించేటప్పుడు దారంలో ఒక్క నూలు పోగు విడివడి ఉన్నా సరే దాన్ని సూదిలోకి ఎక్కించలేం. కొందరు 30 ఏళ్ల పాటు జపం చేసి ఉంటారు. అయినప్పటికీ ఏం ప్రయోజనం? కుళ్ళిపోతున్న పుండు మామూలు మందులతో మాందు. దానికి పిడకలు కాల్చి వాతలు పెట్టవలసి ఉంటుంది. కోరికలు ఉన్నట్లయితే సాధనలు ఎన్ని చేసినప్పటికీ యోగం సిద్ధించదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, భగవత్కృప కలిగినట్లయితే, ఆయన కనుక అనుగ్రహించినట్లయితే ఒక్క క్షణంలోనే యోగం సిద్ధిస్తుంది. 1000 ఏళ్లుగా చీకటితో నిండిన గదిలోకి ఎవరైనా దీపాన్ని తీసుకొస్తే ఆ గది ఒక్క క్షణంలో ప్రకాశవంతమవుతుంది కదా. అలాంటిదే ఇదీను. పేద బాలుడొకడు ఒక పెద్ద ఆసామి దృష్టిలో పడ్డాడు. ఆయన పేదవాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. వెంటనే ఆ పేదవాడికి ఇల్లు, వాకిలి, పొలం, పుట్ర, బండ్లు, వాహనాలు, సేద్యగండ్రు అన్నీ చేకూరాయి. మహాశయ, భగవత్కృప ఎలా లభ్యమవుతుంది అని అడిగాడు ఒక భక్తుడు. భగవంతుడిది బాలక స్వభావం. పిల్లవాడు ఒకడు జేబులో రత్నాలు పెట్టుకుని ఇంటి గడప మీద కూర్చుని ఉన్నాడు అనుకుందాం. దారిలో ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. వారిలో చాలామంది ఆ బాలుడిని రత్నాలు ఇవ్వమని అడుగుతారు. కానీ ఆ పిల్లవాడు ముఖం పక్కకి తిప్పుకొని, ఓహో నేను ఇవ్వనంటే ఇవ్వను అంటాడు. అయితే కాసేపటి తర్వాత ఎవరో వ్యక్తి ఆ దారిన వెళ్తున్నాడు అనుకుందాం. అతడు రత్నాలు కావాలని కూడా అడగడు. అయినా సరే ఆ బాలుడు అతడి వెంట పరుగు పరుగున వెళ్ళి రత్నాలన్నింటినీ బలవంతంగా ఆ వ్యక్తి చేతిలో పెడతాడు. త్యాగం లేకుండా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోలేం. నా మాటలను ఎవరు ఆలకిస్తారు? నా భావాలను అర్థం చేసుకుని నాకు తోడుగా ఉండే వ్యక్తి ఎవరైనా దొరుకుతారా అని నేను చూస్తున్నాను. మంచి భక్తుడిని ఎవరినైనా చూస్తే, ఓ ఇతడు నాకు తోడుగా ఉంటాడని తెలుస్తాను. తీరా చూస్తే అతడు మరోలా ప్రవర్తించడం గమనిస్తాను. ఒక భూతం తనకు తోడుగా ఉండటానికి ఎవడైనా దొరుకుతాడా అని వెతుకుతూ ఉండేది. శని మంగళవారాల్లో దుర్మరణం చెందిన వారు భూతాలు అవుతారు. అందువల్ల శని మంగళవారాల్లో ఆ విధంగా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించే సూచనలుంటే ఈ భూతం అక్కడికి ఒక్క పరుగున వెళ్ళేది. కనీసం ఇప్పటికైనా నాకు ఒక తోడు దొరకనున్నాడు అని తలచేది. కానీ తీరా వెళ్ళి చూసేసరికి ఆ వ్యక్తి లేచి నిలబడేవాడు. అతడు బహుశా ఇంటి పైకప్పు నుండి జారి కింద పడి స్పృహ కోల్పోయి ఉంటాడు.
ఎలాంటి ప్రమాదము లేకుండా బయటపడతాడు. మధురబాబుకు ఒకసారి భావపారవస్యం కలిగింది. ఎప్పుడు చూసినా తాగుబోతులా ఉండేవాడు. ఏ పని చేసుకోలేకపోయేవాడు. అప్పుడు అందరూ ఇలా అన్నారు, ఈయనకు ఇలా అయిపోతే మరి ఈయన జమీందారీ వ్యవహారాలన్నీ ఎవరు చూస్తారు? చిన్న పూజారి ఆయనకి ఏదో మందు పెట్టాడు. నరేంద్రుడు ఇక్కడికి వచ్చిన కొత్తలో అతడి ఛాతీని చేత్తో స్పృశించగానే అతడు బాహ్య స్పృహ కోల్పోయాడు. మళ్ళీ స్పృహ రాగానే, ఏమండి మీరు నాకు అలా ఎందుకు చేశారు? నాకు అమ్మ నాన్న ఉన్నారు సుమా అన్నాడు. నేను నాది అన్నది అజ్ఞానజనితం. ఒక గురువు తన శిష్యుడితో ఇలా అన్నాడు, సంసారం అనేది మిథ్య, నువ్వు నాతో పాటు వచ్చేయి. శిష్యుడు, అయ్యా మా అమ్మ నాన్న భార్య వీరందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు, వీరిని వదిలి నేను ఎలా రాగలను అన్నాడు. అందుకు గురువు అతడితో, నువ్వు నా వాళ్ళు అంటున్నావు నిజమే, పైగా వారు నిన్ను ప్రేమిస్తున్నారు అంటున్నావు. అయితే ఇదంతా నీ భ్రమే. నేను నీకు కిటుకు నేర్పుతాను. దాని ద్వారా వారు నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం నీకు అర్థమవుతుంది అన్నాడు. ఇలా పలికి గురువు శిష్యుడికి ఒక గుళిక ఇచ్చి, ఇంటికి వెళ్ళాక దీన్ని మింగు, దీని ప్రభావంతో నువ్వు పీనుగు వలె బిగుసుకుపడిపోతావు. అయితే నీకు స్పృహ తప్పదు, చుట్టూ జరిగేదంతా వినగలవు, చూడగలవు. నేను వచ్చాక మళ్ళీ క్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తావు అని చెప్పాడు. శిష్యుడు ఇంటికి వెళ్ళి గురువుగారు చెప్పినట్లే చేశాడు. శవంలా పడిపోయాడు. ఇంట్లో ఏడుపులు పెడబాపులు మొదలయ్యాయి. తల్లి భార్య ఇంకా తక్కిన వారందరూ గుండెలు బాదుకుంటూ నేలపై పడి దొరుకుతూ విలపించసాగారు. అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి ఏమైందని అడిగాడు. ఇతడు చనిపోయాడన్నారు వారందరూ. బ్రాహ్మణుడు శిష్యుడి నాడి పరీక్షించి, అరే ఇదేమిటి, ఇతడు చనిపోలేదు, నేను ఒక ఔషధం ఇస్తాను, అది పుచ్చుకోగానే మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు అన్నాడు. ఆ మాట వినగానే ఇంట్లోని వారందరికీ ఆనందానికి హద్దు లేకపోయింది. స్వర్గం భూమికి దిగి వచ్చినట్లు వారికి తోచింది. కానీ మీకు ఒక సంగతి చెప్పాలి అంటూ ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. ఈ ఔషధాన్ని ముందుగా మరో వ్యక్తి సేవించాలి, ఆ తర్వాత మిగిలిన దాన్ని అతడు సేవించాలి. అయితే ఔషధాన్ని ముందుగా పుచ్చుకున్న వ్యక్తి మరణిస్తాడు. మీరందరూ ఇతడికి కావలసిన వారే కదా. మీలో ఎవరో ఒకరు ఈ ఔషధాన్ని తప్పక సేవిస్తారని అనుకుంటున్నాను. ఇతడి తల్లి భార్య ఇంతగా గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారే, ఔషధం పుచ్చుకోవడానికి వీరికి నిశ్చయంగా ఎలాంటి సంకోచము ఉండబోదు అన్నాడు. ఆ మాట వినగానే వారందరూ ఏడుపు మాని ముఖముఖాలు చూసుకోసాగారు. ఆ వ్యక్తి తల్లి, ఇంత పెద్ద సంసారమే, నేను పోతే దీన్నంతా ఎవరు చూసుకుంటారు అంటూ చింతాక్రాంతురాలు అయిపోయింది. కొన్ని క్షణాల క్రితమే అయ్యో నాకేం కర్మదాపురించింది అంటూ విలపిస్తున్న భార్య, పోయేవాళ్ళెవరో పోయారు, నేను కనుక పోతే ఈ పసిపిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని పలికి ఊరకుండిపోయింది. శిష్యుడు ఇదంతా చూస్తున్నాడు, వింటున్నాడు. అతడు వెంటనే లేచి నిలబడి గురువుగారితో ఇలా అన్నాడు, గురువర్య పదండి వెళదాం, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను. అందరూ నవ్వారు. మరొక శిష్యుడు తన గురువుతో ఇలా అన్నాడు, గురువర్య నా భార్య నన్ను ఎంతగానో సేవిస్తుంది, ఆమె కోసమే నేను సంసారం త్యజించలేకుండా ఉన్నాను. ఆ శిష్యుడు హఠయోగం అభ్యసించేవాడు. శిష్యుడు తన భార్యను పరీక్షించడానికని గురువు అతడికి ఒక ప్రక్రియ నేర్పించాడు. ఒకరోజు అతడి ఇంట్లో ఏడుపులు పెడబొబ్బులు మొదలయ్యాయి. ఇరుగు పొరుగు వారు వచ్చి చూసేసరికి ఆ హఠయోగి అంటే శిష్యుడు ఆసనంపై కూర్చుని ఉన్నాడు. దేహం అంతా వంకరలు తిరిగి బిగుసుకుపోయింది. అందరూ అతడి ప్రాణం పోయిందనుకున్నారు. అతడి భార్య నేల మీద పడి విలపిస్తూ ఇలా అంటోంది, అయ్యో నాకు ఇది ఎక్కడి గ్రహచారం దాపురించింది, అయ్యో మీరు మా కోసం ఏం కూడబెట్టారు, ఏం చేశారు, అమ్మల్లారా అక్కల్లారా ఇలా జరుగుతుందని నేను అన్నడు ఊహించనైనా లేదే. ఇంతలో బంధువులు వచ్చి శవాన్ని బయటకు తీసుకుపోవడానికి మంచం తెచ్చారు. కానీ అప్పుడు వారికి ఒక ఇబ్బంది ఎదురైంది. శిష్యుడి దేహం వంకర్లు తిరిగి బిగుసుకుపోయి ఉండటం చేత ఇంటి ద్వారం గుండా దాన్ని బయటకు తీసుకురాలేకపోతున్నారు. ద్వారం ఇరుకైపోయింది. అప్పుడు పొరుగింటి వ్యక్తి పరుగున వెళ్ళి గొడ్డలు తీసుకొచ్చాడు.
దాంతో ద్వారబంధం పగలగొట్టసాగాడు. ఆ శబ్దం వినడంతో నేల మీద పడి విలపిస్తున్న ఇల్లాలు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏడుస్తూనే, ఏమయ్యా మీరేం చేస్తున్నారు అని అడిగింది. ఈ దేహాన్ని బయటికి తీసుకుపోలేకపోతున్నాం, అందుకని ద్వారబంధాన్ని పగలగొడుతున్నాం అన్నారు వారు. అప్పుడు ఆ ఇల్లాలు, అయ్యో అలాంటి పని మాత్రం చేయకండి, నేను ఇప్పుడు వితంతువునైపోయాను కదా, నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు, పైగా ఈ పసికందును పెంచాలి, ఈ ద్వారాన్ని పగలగొట్టినట్లయితే మళ్ళీ కొత్త చేయించే తాహత నాకు లేదు. ఆయన నోశ్వ్రాత ప్రకారం ఆయనకి ఏం జరగాలందో అది జరిగింది. శవాన్ని బయటికి తీసుకువెళ్ళడానికి ఆయన కాళ్ళు చేతులు నరకండి అంది. అప్పుడు శిష్యుడు ఉన్నట్టుండి లేచి నిలబడ్డాడు. అప్పటికి ఔషధ ప్రభావం తగ్గిపోయింది. భార్యతో, నీచురాల, నా కాళ్ళు చేతులు నరుకుతావా అన్నాడు. అలా అంటూనే ఇల్లు విడిచిపెట్టి గురువుతో సహా వెళ్ళిపోయాడు. అందరూ నవ్వారు. అనేక మంది స్త్రీలు ఏడుస్తున్నట్లు నటిస్తారు. ఏడవలసి వస్తుందని వారు ముందుగానే ముక్కు నత్తును తక్కిన ఆభరణాలన్నింటినీ తీసేస్తారు. వాటిని పెట్టిలో పెట్టి తాళం వేసి భద్రపరుస్తారు. ఆ తర్వాత గుండెలు బాదుకుంటూ నేల మీద పడి, అమ్మల్లారా అక్కల్లారా చూడండి నాకెక్కడ కర్మ దాపురించిందో అంటూ విలపిస్తారు. రుజువు లేకుండా భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడని ఎలా విశ్వసించగలను అని అడిగాడు నరేంద్రుడు. విశ్వాసం అన్నదే దానికి రుజువు. ఈ వస్తువు ఇక్కడ ఉందంటానికి రుజువు ఏమిటి? విశ్వాసమే దానికి రుజువు అన్నాడు గిరీష్. బాహ్య ప్రపంచం అన్నది మనకు బాహ్యంలో ఉంటున్నదని తత్వవేత్తలు రుజువు చేయగలిగారా? అది మన తిరుగులేని విశ్వాసం అని చెప్పి వదిలేశారే అన్నాడు ఒక భక్తుడు. గిరీష్ నరేంద్రుడితో, భగవంతుడు నీ ముందుకు వచ్చి నిలబడ్డా సరే నువ్వు ఆయన్ను విశ్వసించవు. నేను భగవంతుడిని మానవ రూపంలో వచ్చాను అనే అబద్ధాలు చెప్తున్నాడని నువ్వు అనవచ్చు అన్నాడు. దేవతల అమరత్వం గురించిన ప్రస్తావన వచ్చింది. నరేంద్రుడు, దానికి రుజువు ఎక్కడుంది అని అడిగాడు. గిరీష్, వారు నీ ఎదుట నిలబడ్డా సరే నువ్వు నమ్మవు అన్నాడు. వారు గత యుగాల్లో కూడా ఉన్నారని నాకు రుజువు కావాలి అన్నాడు నరేంద్రుడు. మా పల్టుతో ఏదో అన్నాడు. పల్టు నరేంద్రుడితో నవ్వుతూ, అమరత్వానికి అది ఉండకూడదనే అవసరం ఏముంది? అమరులు కావాలంటే అంతం లేకుంటే చాలు అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, నరేంద్రుడు వకీలు పుత్రుడు, పల్టు డిప్టీ కుమారుడు అన్నారు. యోగి నవ్వుతూ గిరీష్ తదితర భక్తులతో, ఇక మీదట ఈయన అంటే శ్రీరామకృష్ణ నరేంద్రుడి మాటలతో ఏకీభవించరు అన్నాడు. శ్రీరామకృష్ణుడు నవ్వుతూ, ఒకసారి నేను చేతక పక్షి ఆకాశం నుండి పడే నీరు తప్ప మరే నీరు త్రాగదని చెప్పాను. చేతక పక్షి మామూలు నీటిని కూడా తాగుతుందని నరేంద్రుడు అన్నాడు. అప్పుడు నేను అమ్మతో, అమ్మ మరి నేను చెప్పే విషయాలన్నీ మిచ్చేయనా అన్నాను. ఎంతో వ్యధకు లోనయ్యాను. కొన్నాళ్ళ తర్వాత నరేంద్రుడు మళ్ళీ వచ్చాడు. గదిలో కొన్ని పక్షులు ఎగురుతుండటం చూసి అదే అదే అంటూ అరిచాడు. ఏమిటని నేను అడగ్గా, అదే చేతక పక్షి అన్నాడు. చూడబోతే అవన్నీ గబ్బిలాలే. ఆ రోజు నుండి అతడు చెప్పేది నేను అంగీకరించడం లేదు అన్నారు. అందరూ నవ్వారు. యదుమల్లి తోటలో నరేంద్రుడు నాతో, మీరు చూసే భగవద్రూపాలన్నీ మీ చిత్తభ్రమలే అన్నాడు. నేను నిశ్చేష్టుణ్ణయ్యాను. అవన్నీ నాతో మాట్లాడతాయి కూడా అన్నాను. నరేంద్రుడు, అలా అనుకోవచ్చు అన్నాడు. అప్పుడు నేను అమ్మ వద్దకు వెళ్ళి విలపించసాగాను. అమ్మ, ఇదేమిటి ఇలా అయిపోయిందేమిటి? మరి ఇదంతా అసత్యమేనా? నరేంద్రుడు అలా అన్నాడే అని మొరపెట్టుకున్నాను. అప్పుడు నువ్వు నాకు దర్శనీయమైంది. చైతన్యం, అఖండ చైతన్యం, చైతన్యమయ రూపం. ఆ దైవీ రూపం ఇలా అన్నది, నువ్వు చెప్పేవన్నీ మిథ్య అయినట్లయితే అవి వాస్తవాలతో ఎలా సరిపోలుతున్నాయి? అప్పుడు నేను నరేంద్రుడితో, ఎర్ర వెధవా, నువ్వు నాకు అపనమ్మకం పుట్టిస్తావా? ఇక మేట నువ్వు ఇక్కడికి రావద్దు అన్నాను.
మళ్ళీ చర్చ కొనసాగింది. నరేంద్రుడు వాదిస్తున్నాడు. నరేంద్రుడి వయసు ప్రస్తుతం 22 సంవత్సరాల 4 నెలలు. నరేంద్రుడు గిరీష్ మా ప్రభృతులతో, మరి నేను శాస్త్రాలను ఎలా విశ్వసించగలను? మహానిర్వాణ తంత్రంలో ఒక చోట బ్రహ్మజ్ఞానం పొందని వాడికి నరకం ప్రాప్తిస్తుంది అని ఉంది. మళ్ళీ అందులోనే మరొక చోట పార్వతీదేవిని ఉపాసించటం మినహా వేరే మార్గం లేదు అని ఉంది. మను సంహితలో మనువు తన గురించే రాశాడు. మోజెస్ పెంట్యాచుక్లో తన మృత్యువుని గురించే వర్ణించాడు. సాంఖ్యశాస్త్రం ప్రకారం ఈశ్వరా సిద్ధే అంటే భగవంతుడు ఉన్నాడు అనే దానికి రుజువు లేదు. మళ్ళీ సాంఖ్యమే వేదాలను అంగీకరించాలి, వేదాలు నిత్యమైనవి అని కూడా చెప్పింది. కానీ ఇవన్నీ అసత్యమని నేను చెప్పడం లేదు. వీటిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకు అర్థమయ్యేలా చెప్పండి. శాస్త్రాలను జనం తమకు ఇష్టం వచ్చినట్లు వివరించారు. మరి ప్రస్తుతం మనం వాటిలో దేన్ని అంగీకరించాలి? శ్వేతవర్ణం కాంతి ఎర్రటి స్ఫటికం ద్వారా వస్తే ఎర్రగాను, పచ్చని స్ఫటికం ద్వారా వచ్చినప్పుడు పచ్చగాను అనిపిస్తుంది. భగవంతుడే స్వయంగా గీతోపదేశం చేశాడు అన్నాడు ఒక భక్తుడు. అది శ్రీరామకృష్ణుడు. గీత సకల శాస్త్రాల సారం. సన్యాసుల వద్ద వేరే పుస్తకం ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న భగవద్గీత పుస్తకం మాత్రం తప్పక ఉంటుంది అన్నారు. శ్రీకృష్ణుడే గీతోపదేశం చేశాడు అన్నాడు ఒక భక్తుడు. శ్రీకృష్ణుడు చేశాడో లేక మరెవరైనా చేశారో అన్నాడు నరేంద్రుడు. నరేంద్రుడి పలుకులు విని శ్రీరామకృష్ణులు నివ్వెరపోయారు. శ్రీరామకృష్ణులు: మంచి వాదం జరుగుతోంది. శాస్త్రాలకు శబ్దార్థం, మర్మార్థం అని 2 అర్థాలున్నాయి. మనం భగవంతుని వచనాలతో సరిపోలే మర్మార్థాన్ని మాత్రమే స్వీకరించాలి. ఉత్తరంలోని విషయాలకు, ఉత్తరం రాసిన వ్యక్తి ముఖతా వెలువడే విషయాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. శాస్త్రాలు ఉత్తరంలో రాయబడిన విషయాల వంటివి. భగవంతుడి వచనాలు ముఖతా వెలువడే పలుకులు. నేను అమ్మ ముఖతా వెలువడే పలుకులతో సరిపోలందే దేన్నే అంగీకరించను. సంభాషణ ప్రస్తుతం భగవదవతారాల గురించి నడుస్తోంది. నరేంద్రుడు: భగవంతుడిపై విశ్వాసం ఉంటే చాలు. ఆయన ఏం చేస్తున్నాడో, ఎక్కడ వేలాడుతున్నాడో నాకు అనవసరం. బ్రహ్మాండం అనంతం, అవతారాలు అనంతమే అన్నాడు. బ్రహ్మాండం అనంతం, అవతారాలు అనంతమే అన్న పలుకులు వినగానే శ్రీరామకృష్ణులు చేతులు జోడించి ఆహా అన్నారు. మా భవనాథ్ ఏదో అన్నాడు. భవనాథ్: ఏనుగును చూడనే లేదు, మరి అటువంటప్పుడు అది సూదిలో దూరిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? భగవంతుడి గురించి నాకు తెలియదు, మరి ఆయన మానవ రూపంలో అవతరిస్తాడా లేదా అని తర్క విచారణల ద్వారా ఎలా తెలుసుకోగలం అని మాస్టర్ మహాశయ అంటున్నాడు. శ్రీరామకృష్ణ: భగవంతుడికి అంతా సాధ్యమే. ఆయన గారడీ చేస్తాడు. గారడీవాడు కత్తిని మింగివేస్తాడు, మళ్ళీ బయటికి తీస్తాడు. అతడు రాళ్ళు రప్పలు కూడా మింగుతాడు అన్నారు. గృహస్థులు సంసార బాధ్యతలు నిర్వర్తించవలసిందే, వారు వాటిని పరిత్యజించరాదు అని బ్రహ్మ సమాజస్తులు బోధిస్తారు అన్నాడు ఒక భక్తుడు. అందు గిరీష్: సులభ్ సమాచార పత్రికలో ఆ విధంగా వ్రాసి ఉండటం నేను చూశాను. కానీ భగవంతుడిని తెలుసుకోవడానికి చేయవలసిన కర్మలే సరిగ్గా చేయలేకపోతున్నాం. దానికి తోడు సాంసారిక కర్తవ్యాలు కూడా నిర్వర్తించాలట. శ్రీరామకృష్ణులు చిరునవ్వు నవ్వి మా వంక చూస్తూ కళ్ళతో ఇతడు చెప్పింది వాస్తవమే అన్నట్లు సైగ చేశారు. కర్మకాండ నిర్వర్తించడం అనేది చాలా కష్టమైందని మా అర్థం చేసుకున్నాడు. ఇంతలో పూర్ణుడు వచ్చాడు. శ్రీరామకృష్ణులు: మేమిక్కడ ఉన్నట్లు నీకెవరు చెప్పారు అని అడిగారు. శారదా ప్రసన్న అన్నాడు పూర్ణుడు. శ్రీరామకృష్ణులు భక్తురాండ్రతో ఇతడికి తినడానికి ఏమైనా ఇవ్వండి అన్నారు. ప్రస్తుతం నరేంద్రుడు పాడటానికి సిద్ధమవుతున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులు అతడి పాట వినడానికి కుతూహలపడుతున్నారు. నరేంద్రుడు పాడటం మొదలుపెట్టాడు.
ఆసన్నమైన నీదు పిడుగు పాటొకటి పాలించును పచ్చగడ్డి బయలులను గుట్టలను ఆకాశమును. ఆసన్నమైన నీదు పిడుగు పాటొకటి పాలించును పచ్చగడ్డి బయలులను గుట్టలను ఆకాశమును. దేవదేవ ధర్మరాజ మహాకాల మహాశూన్య దివ్య పురుష త్రాహి ప్రభో ఘోర పాపహారి శివ. ఆసన్నమైన నీదు పిడుగుపాటొకటి పాలించును. మధురం మధురం నీ శుభనామం, మధురం మధురం నీ నామం. మధురం మధురం నీ శుభనామం, మధురం మధురం నీ నామం. దీనజనావన దీన శరణ్య, మధురం మధురం నీ శుభనామం. మళ్ళీ నరేంద్రుడు ఒక పాట పాడాడు. అతడే గతి అని ప్రేమతో నాతని అర్చన సేయుము మనస. అసలే తలచవు అతని నెందుకు ఆపదలన్నీయు హరించునుగా. భ్రాంతి మోసము బడి మరచెదవు నిన్నే నీవు ఓ మనస. ఇటనే బండారమున్నదనుకొని ఇంత వ్యామోహములో కాటవిపై. సఖులు సంపద చాలా కాలము నీకడ నిలుపగరావే మనస. అసలే అతని మరచెదవేమో భద్రము సుమ్ము ఓ మనస. సత్యము కొలవు మన సత్యము వీడుమీ జీవితమందలి దిగులు నశించును. సత్యము కొలువు అసత్యము విడువుమే జీవితమందలి దిగులు నశించును. ఎదలో నిలుపుము నేవచించిన మంచి మాటను ఓ మనస. గళమెత్తుచు ప్రభు హరినామమును గానము చేయుము ఓ మనస. భవసాగరమును తరించెదవు దుష్టకామముల తొలగించినచో. తను మన జీవనముల నాతని కర్పణ చేయుము ఓ మనస. ఆ పాట పాడరా అని అడిగాడు పల్టు. ఏ పాట అని అడిగాడు నరేంద్రుడు. దేవదయాళో దేవకృపాళో అని చెప్పాడు పల్టు. నరేంద్రుడు పాడసాగాడు. దేవదయాళో దేవకృపాళో దేవదేవ జయ దేవకృపాళో. దేవకృపాళో దేవదయాళో దేవదేవ జయ దేవదయాళో. దేవదయాళో దేవకృపాళో దేవదేవ జయ దేవకృపాళో. ప్రేమపూర్ణమై అనుపమేయమకు నీ ముఖమెప్పుడు వీక్షించెదనో. భవభయ బాధల పాపతాపముల భయమిక నాకెటనున్నది ప్రభో. దేవదయాళో దేవకృపాళో దేవదేవ జయ దేవకృపాళో. ప్రభాత భానుని ప్రథమ కిరణము చీకటులెల్లను చిమ్మివేయుగతి. హృదయ మధ్యమున విస్తరిల్లుని దివ్య ప్రకాశము తీర్చు దుఃఖములు. ఆ ప్రకాశము మధురాంజనమై పలువిధ బాధల బహుళ దుఃఖముల ముఖములను నాలుగు దిక్కులను చెదరగొట్టి చేకూర్చు శాంతిని. దేవదయాళో దేవకృపాళో దేవదేవ జయ దేవకృపాళో. దయాపరతను కరుణాళుతను హృదయ కుహరమున యోచించగనే.
అణచరాని ఆనంద భాష్పములు చేరి చెంపల కారుధారలుగా దేవదయాళో దేవకృపాళో చాటిదని పరిపూర్ణ కరుణను నీదు పనుల నెరవేర్చుచుండగా పోవుగాక నా ప్రాణవాయువు. దేవదయాళో దీనదయాళో దేవకృపాళో దేవదయాళో దేవదేవ జయ దేవకృపాళో దేవకృపాళో దేవదయాళో. మా కోరగా నరేంద్రుడు మళ్ళీ పాడాడు. మా భక్తులలో పలువురు చేతులు జోడించి వినసాగారు. బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలు చుండవేవో మనసా, భువిపై దొరలుచు పొరలుచు నేర్చుచు హరిని భజింపవేవో మనసా. బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలు చుండవేవో మనసా, భువిపై దొరలుచు పొరలుచు నేర్చుచు హరిని భజింపవేవో మనసా. నరేంద్రుడు మళ్ళీ పాడసాగాడు. మనసా చేయుమో మాధవు ధ్యానము నిత్య నిరంజుని నిర్మలాత్ముని. మనసా చేయుమో మాధవు ధ్యానము నిత్య నిరంజుని నిర్మలాత్మని. ఎంత నిరుపమం వాతని తేజము, ఎంత మోహనం వాతని రూపము. మనసా చేయుమో మాధవు ధ్యానము. తర్వాత నరేంద్రుడు మరో పాట పాడాడు. ధన్యుడవు 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 దేవ నీవు, ధన్యుడవు 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 దేవ నీవు. అంతులేదు అద్భుతంబు జగము నీదు చేతి పనియే దేవదేవ ఈ విశ్వము. ధన్యుడవు 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 దేవ నీవు. నీదు ఇంపు సొంపుల నెడు నిధులతోడ నిండియుండె లోకమెల్ల దేవదేవ. పైడి కంఠమాలలోని మణుల వలెను మెరయుచుండు లెక్కలేని చుక్కలెన్నో మిణుకు 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 మనుచు. ధన్యుడవు 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 దేవ నీవు. సోమసూర్యులెన్ని వేలు పైన పైననున్నవాని ఎన్నడైన ఎన్నగలరే. పొరలిపోవు ధాన్యములతో రాసులైన సంపదలతో పులకరించు పుడమి తల్లి. ధన్యుడవు 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 దేవ నీవు. నరేంద్రుడు మరొక పాట పాడాడు. నీలి గగన పళ్ళె మందు నిలిచి జ్యోతులు, కాంతులీని వెలుగుచుండె సూర్యచంద్రులు. నీలి గగన పళ్ళె మందు నిలిచి జ్యోతులు, కాంతులీని వెలుగుచుండె సూర్యచంద్రులు. మిణుకు మిణుకు మనుచు వెలుగు రత్నతారలు, నీదు చకిత రూపమునకు తొడుగు ఉడుపులు. నీలి గగన పళ్ళె మందు నిలిచి జ్యోతులు, కాంతులీని వెలుగుచుండె సూర్యచంద్రులు. నరేంద్రుడు కొనసాగించాడు. పరిశుద్ధాత్ముడు ప్రధాన పురుషుడు, కారణ కారణుడనాది నిత్యుడు. నరుడా నీ మతినాతని యందు చేర్చి గట్టిగా బిగియగట్టుము. ప్రాణరూపుడై చలగి సర్వమున అనంత విశ్వమునావరించును. నారాయణ్ కోరిక మేరకు నరేంద్రుడు పాడసాగాడు.
అమ్మా రమ్మా బంగారు బొమ్మ, రమ్మా హృదయము రంజిలునమ్మా. అమ్మా రమ్మా బంగారు బొమ్మ, రమ్మా హృదయము రంజిలునమ్మా. నా హృదయములో నిలువగదమ్మా, నీ ముఖ వీక్షణ చేయుదునమ్మా. అమ్మా రమ్మా బంగారు బొమ్మ, రమ్మా హృదయము రంజిలునమ్మా. అయ్యయ్యయ్యో అతి కష్టముతో జననమాదిగా నేపడు బాధలు, తెలియకదమ్మా ననుగన్నమ్మా. నిన్ను తిలకించుచు వాని భరించితి. అమ్మా రమ్మా బంగారు బొమ్మ, రమ్మా హృదయము రంజిలునమ్మా. తెరువగదమ్మా నీ హృది పద్మము, తెలుపుము నీ నిజతత్వమందున. తెలువగదమ్మా నీ హృది పద్మము, తెలుపుము నీ నిజతత్వమందున. నా ప్రియజననీ భాగ్యదాయిని, మనోరంజని ముక్తిప్రదాయిని. అమ్మా రమ్మా బంగారు బొమ్మ, రమ్మా హృదయము రంజిలునమ్మా. తరువాత నరేంద్రుడు తానుగా ఎంచుకున్న ఈ పాటను పాడాడు. రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో మెరయుచు స్పందించుచుండే, అందువలన అంధకార కొండ గుహన యోగి వరులు ధ్యానింతురు నిన్ను జననీ. ఈ పాట వింటూ శ్రీరామకృష్ణులు గాఢ సమాధిమగ్నులయ్యారు. నరేంద్రుడు మళ్ళీ పాడాడు. బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలు చుండవేవో మనసా, భువిపై దొరలుచు పొరలుచు నేర్చుచు హరిని భజింపవేవో మనసా. బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలు చుండవేవో మనసా. శ్రీరామకృష్ణులు భావావస్థలో ఉన్నారు. గోడ కానుకుని ఉత్తరాభిముఖులై కాళ్ళు ఊపుతూ దిండుపై కూర్చున్నారు. భక్తులు ఆయన చుట్టూ కూర్చునున్నారు. భావావస్థలో ఆయన జగజ్జననితో ఇలా మాట్లాడసాగారు. ప్రస్తుతం నేను ఇక్కడే భోజనం చేసి వెళ్తాను. నువ్వు వచ్చావా? నువ్వు మూటాముల్లే సర్దుకొని చోటు నిశ్చయించుకుని వచ్చావా? మళ్ళీ ఇలా కొనసాగించారు. ప్రస్తుతం నాకు ఎవరి సాంగత్యం రుచించటం లేదు. అమ్మా, నేను పాటలు ఎందుకు వినాలి? అవి మనస్సును కాస్త వెలుపలకు తీసుకువస్తాయి. శ్రీరామకృష్ణులు భావావస్థ నుండి క్రమంగా బాహ్య చైతన్యంలోకి వస్తున్నారు. భక్తుల వంక చూస్తూ ఇలా అన్నారు. చేపలను ప్రాణంతో నీటి కుండల్లో పెట్టేవారిని చూసి మొదట్లో నేను ఆశ్చర్యపోయేవాడిని. వీళ్ళు ఎంతటి క్రూరులు, తర్వాత ఈ చేపలను చంపేస్తారు అనుకునేవాడిని. తరువాత నా స్థితి మారిపోయినప్పుడు ఈ శరీరాలు కేవలం దిండి గలీబులుగా మాత్రమే తోచేవి. అవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మరి అలాంటప్పుడు మనిషిని హింసిస్తే పాపం చుట్టుకోదా, చంపవచ్చా అని అడిగాడు భవనాథ్. ఆ స్థితిని పొందినట్లయితే అది సాధ్యమే. అది బ్రహ్మజ్ఞాన స్థితి. ఆ స్థితి అందరికీ కలగదు. సమాధి స్థితి నుండి 1-2 మెట్లు క్రిందకి దిగి వచ్చినప్పుడు మాత్రమే భక్తి, భక్తుల సాంగత్యం రుచిస్తుంది. భగవంతుడిలో విద్య, అవిద్యలు 2 ఉన్నాయి. విద్యామాయ మనిషిని భగవంతుని దిశగా తీసుకువెళ్తుంది. అవిద్యామాయ భగవంతుడి నుండి దూరంగా తీసుకుపోతుంది. జ్ఞానం, భక్తి, దయ, వైరాగ్యం ఇవన్నీ విద్యామాయలోనివి. వీటన్నిటినీ ఆశ్రయించుకోవటం ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు. అలాంటి వ్యక్తి మరో మెట్టెక్కగానే భగవంతుడిని చేరుకుంటాడు, బ్రహ్మజ్ఞానం పొందుతాడు. ఆ స్థితిలో భగవంతుడే సమస్తం అయి ఉన్నాడని యథార్థంగా బోధపడుతుంది.
యథార్థంగా చూడవచ్చు. త్యాజ్యగ్రాహ్య భావాలు అంటే ఇది త్యజింపదగ్గది, ఇది స్వీకరింపదగ్గది అన్న భావాలు ఉండవు. అతడు ఎవరి మీద కోపగించుకోను లేడు. ఒకరోజు బండిలో పోతున్నప్పుడు ఒక ఇంటి వసారాలో ఇద్దరు వేశ్యలు నిలబడి ఉండటం చూశాను. వారిని సాక్షాత్తు జగజ్జనని స్వరూపిణులుగా గాంచాను. వారిని అలా చూసి ప్రణామం చేశాను. మొట్టమొదట అలాంటి స్థితి కలిగినప్పుడు నేను కాళీమాతను పూజించడం, ఆమెకు నైవేద్యం సమర్పించడం చేయలేకపోయాను. ఆలయ నిర్వహణాధికారి పూజారి నైవేద్యం సమర్పించుకుంటే మరేం చేస్తాడట అంటూ అవమానకరంగా ఏదో మాట్లాడాడని అలదారి హృదయాలు వచ్చి చెప్పారు. అది విని నేను కేవలం నవ్వాను. కొంచెం కూడా కోపం కలగలేదు. ఈ బ్రహ్మజ్ఞానం సిద్ధించుకున్న పిదప భగవల్లీలను ఆస్వాదిస్తూ తిరగండి. ఒక సాధువు ఒక నగరంలో చూడదగ్గ స్థలాలన్నింటినీ చూస్తున్నాడు. దారిలో అతడికి మునిపే పరిచయం ఉన్న మరొక సాధువు తారసపడ్డాడు. రెండవ సాధువు మొదటి సాధువుతో ఇలా అన్నాడు, ఏమయ్యా, నువ్వు నగరం అంతా ఇంత ఉల్లాసంగా తిరుగుతున్నావు కదా, నీ మూటాముళ్ళు ఎక్కడా? వాటిని ఎవరైనా దొంగిలించడం అయితే జరగలేదు కదా? అందుకు మొదటి సాధువు, లేదు, నేను ఒక సత్రంలో గది తీసుకున్నాను. మూటా ముల్లే అక్కడ సర్దిపెట్టి గదికి తాళం వేశాను. ప్రస్తుతం ఇలా నగరంలోని వింతలు చూస్తూ తిరుగుతున్నాను అన్నాడు. అందరూ నవ్వారు. ఇవి అత్యున్నత స్థితికి చెందిన విషయాలు అన్నాడు భవనాథ్. మా స్వగతంలో బ్రహ్మజ్ఞానానంతరం భగవల్లీలను చవిచూడటం, సమాధి స్థితి పొందాక సాధారణ స్థితికి దిగిరావటం అనుకుంటున్నాడు. శ్రీరామకృష్ణులు మా తదితరులతో, బ్రహ్మజ్ఞానం అంత సులువుగా లభిస్తుందా ఏమిటి? మనస్సు నశించకుండా అది అసాధ్యం. గురువు శిష్యుడితో, నువ్వు నీ మనస్సును నాకివ్వు, నేను నీ జ్ఞానం ప్రసాదిస్తాను అన్నాడు. నాంట మనస్సును విచ్చలవిడిగా తిరగనీయవద్దు అనేవాడు. ఈ స్థితిలో కేవలం భగవత్ ప్రసంగాలు, భక్తుల సాంగత్యం మాత్రమే రుచిస్తాయి. ఇలా అంటూ రామ్తో, నువ్వు డాక్టర్వి కదా, ఔషధం రక్తంలో కలిసి దాంతో ఏకమైనప్పుడే కదా ఔషధం పనిచేస్తుంది. అదేవిధంగా ఆ స్థితిలో బ్రహ్మజ్ఞాని లోపల వెలుపల భగవంతుని దర్శిస్తాడు. భగవంతుడే దేహం, మనస్సు, ప్రాణం, ఆత్మలుగా ఉన్నట్లు దర్శిస్తాడు. మా స్వగతంలో ఇలా అనుకుంటున్నాడు, విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని జీర్ణించుకోవటం. మరల శ్రీరామకృష్ణులు, మనస్సు నశించగానే బ్రహ్మజ్ఞాన స్థితి కలుగుతుంది. మనస్సు నశించినప్పుడే నేను అంటూ ఉండే అహం నశించిపోతుంది. ఈ స్థితి భక్తి మార్గం ద్వారానూ కలుగుతుంది, జ్ఞాన మార్గం అంటే విచారణ మార్గం ద్వారా కూడా కలుగుతుంది. జ్ఞాన మార్గగాములు నేతి అంటే ఇదంతా మాయ, స్వప్నం లాంటిదంటూ విచారణ చేస్తారు. ఈ జగత్తును నేతి అంటూ జగత్తును మాయగా తృణీకరిస్తారు. జగత్తు మాయమైనప్పుడు మిగిలేది జీవులే, అంటే అహంకారాలే. అహంకారాన్ని ఒక కొండతో పోల్చవచ్చు. నీటితో నిండి ఉన్న కొండలు 10 ఉన్నాయనుకుందాం. వాటిలో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు. అప్పుడు మనకు ఎందరు సూర్యులు కనిపిస్తారు? 10 బింబాలు కనిపిస్తాయి. అసలు సూర్యుడు ఉండనే ఉన్నాడు అన్నాడు ఒక భక్తుడు. సరే, వాటిలో కొండను పగలకొడితే ఎందరు సూర్యులు కనిపిస్తారు అని అడిగారు శ్రీరామకృష్ణుడు. 9 యథార్థ సూర్యుడు ఒకడు ఉండనే ఉన్నాడు అన్నాడు భక్తుడు. సరే, 9 కుండలను పగలకొడితే ఎందరు సూర్యులను చూడవచ్చు అని అడిగారు శ్రీరామకృష్ణుడు. ఒక సూర్యబింబం, ఒక యథార్థ సూర్యుడు అన్నాడు భక్తుడు. శ్రీరామకృష్ణులు గిరీష్తో, ఆఖరి కుండను కూడా పగలకొడితే ఏం మిగులుతుంది అని అడిగారు. ఆ యథార్థమైన సూర్యుడు ఒక్కడేనండి అన్నాడు గిరీష్. అది కాదు, అప్పుడు ఏదైతే ఉంటుందో దాన్ని నోటితో చెప్పజాలం. ఏదైతే ఉందో అదే ఉంది. ప్రతిబింబ సూర్యుడు లేకుంటే యథార్థ సూర్యుడు ఉన్నట్లు ఎలా తెలుసుకోగలవు? సమాధి స్థితిని పొందిన తర్వాత అహంతత్వం నాశనం అవుతుంది. సమాధి స్థితి నుండి క్రిందికి దిగి వచ్చిన వ్యక్తి అక్కడ ఏం చూశాడో నోటితో చెప్పజాలడు. సంధ్యాకాలం అయింది. బలరాం ఇంటి ముంగిటి గదిలో దీపాలు వెలిగించారు.
శ్రీరామకృష్ణులు ఇంకా భావావస్థలోనే ఉన్నారు. ఆయన చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు భావావస్థలోనే, ఇక్కడ వేరే ఎవ్వరూ లేరు కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను. హృదయాంతరాళాల నుండి భగవంతుణ్ణి తెలుసుకోవాలని కోరుకునేవాడు ఆయన్ని తప్పక పొందుతాడు. ఆయన్ను పొంది తీరుతాడు. భగవంతుడి కోసం పరితపించిపోయి ఆయన తప్ప అన్యమైంది ఏది కోరనివాడు ఆయన్ను పొంది తీరుతాడు. ఈ చోటుకు చెందిన వాళ్ళందరూ వచ్చేశారు. ఇక మీదట వచ్చేవాళ్ళందరూ బయట వాళ్ళే. వారు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అమ్మవారికి ఇలా చెయ్యి, ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థించు అని ఆదేశాలను ఇస్తుంది. జీవుడి మనస్సు భగవంతుడి వైపు మరలదు. ఎందుకని? భగవంతుడి కంటే ఆయన మహామాయ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. జడ్జి గారి కంటే ఆయన బంట్రోతు శక్తి ఎక్కువ. అందరూ నవ్వారు. శ్రీరాముడు నారదుడితో, ఓ నారద, నేను నీ స్తోత్ర పాఠాలతో ప్రసన్నుడయ్యాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అందుకు నారదుడు, ప్రభో, నీ పాదపద్మాలపై శుద్ధ భక్తి కలిగేలా, నీ భువనమోహనమాయలో నేను మైమరవకుండా ఉండేలా అనుగ్రహించు అన్నాడు. రాముడు, తథాస్తు, ఇంకా ఏమైనా కోరుకో అన్నాడు. ప్రభో, ఇంకా వేరేనేమీ అక్కర్లేదు అన్నాడు నారదుడు. ఈ భువనమోహనమాయలో అందరూ మైమరిచి ఉన్నారు. భగవంతుడు మానవ రూపం ధరించినప్పుడు ఆయన కూడా దీనిలో మైమరిచిపోతాడు. శ్రీరాముడు సీత కోసం విలపిస్తూ అటు ఇటు తిరుగుతుండేవాడు. పంచభూతముల బంధనములో బ్రహ్మము చేసెను ఆక్రందనము. కానీ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. భగవంతుడు సంకల్పమాత్రానే ముక్తుడు కాగలడు. రైల్వే గార్డు రైలు పెట్టెలో తలుపు వేసుకుని కూర్చుంటాడు. మళ్ళీ ఇష్టపడితే తలుపు తీసుకొని బయటికి వస్తాడు అన్నాడు భవనాథ్. మరలా శ్రీరామకృష్ణులు, అవతార పురుషుల్లా ఈశ్వర కోటికి చెందినవారు సంకల్పమాత్రానే ముక్తులు కాగలరు. కానీ జీవకోటికి చెందినవారు ఆ విధంగా ముక్తిని పొందలేరు. జీవులు కామినీ కాంచనాల్లో బద్ధులై ఉన్నారు. గది తలుపులు కిటికీలు అన్నీ మరమేకులతో బిగించినట్లయితే వారు బయటికి ఎలా రాగలరు? భవనాథ్ నవ్వుతూ, రైలు పెట్టెలోని 3వ తరగతి ప్రయాణికుల్లా వారున్న పెట్టుకు తాళం వేసినప్పుడు వారు బయటకు రాలేరు అన్నాడు. గిరీష్, జీవుడు ఈ విధంగా అన్ని వైపుల నుండి బంధింపబడి ఉన్నట్లయితే మరి అతడి గతి ఏమిటి అని అడిగాడు. శ్రీరామకృష్ణులు, అయితే భగవంతుడు స్వయంగా గురువు రూపంలో వచ్చి మాయాపాశాలను తెంచివేసినట్లయితే మరి భయపడే పనే లేదు అన్నారు. జీవుల మాయాపాశాలను తెంచివేయటానికి ఈసారి కూడా భగవంతుడు గురువు రూపంలో వచ్చాడని శ్రీరామకృష్ణులు చెప్తున్నారా ఏమిటి?